ఇటీవల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. కిలా వరంగల్లో ముమునూరు 4వ బెటాలియన్ సమీపంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాలు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఘటనలో 7 మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. రెడీగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోపై పడిపోతుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. కిలా వరంగల్ మునునూరు 4వ బెటాలియన్ సమీపంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? వరుణ్, ఈరోజు వరంగల్ జిల్లాలోని మామునూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదం అయితే చాలా భయంకరంగా జరిగిందని చెప్పుకోవచ్చు. 9 మంది మృతి చెందారు. 2 కుటుంబాలకు చెందిన సంచార జాతులు, ఇది కత్తులు, కొడవళ్ళు లాంటివి తయారు చేసి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి సంచార జాతులుగా ఉన్న 2 కుటుంబాల్లోని 9 మంది ఒకేసారి చనిపోవడం అయితే చాలా తీవ్రమైన విషాదం అని చెప్పుకోవచ్చు. ఈ ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న భారీ లారీ, అది మన రైల్వేకి సంబంధించిన పట్టాలు లాంటి పొడవాటి ఐరన్ స్తంభాలను వేసుకొని వస్తుంది. అలా ఆ లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడు. వర్ధనపేట సమీపంలోనే ఒక ఆటోను కూడా గుద్దడం జరిగింది. దాంట్లో ప్రయాణికులు చాలా తీవ్ర దెబ్బలు తగలటంతో వారైతే ప్రస్తుతము ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. వారి పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉందని చెప్తున్నారు. అక్కడ యాక్సిడెంట్ చేసిన తర్వాత ఇంకా వేగంగా వస్తూ తను ఇక్కడ మామ్నూరు సమీపంలో రాగానే ఒక కారుని గుద్దడం జరిగింది. వెంటనే ఆ బ్రేక్లు వేయడంతో ఆ యాంగ్లర్స్ అన్ని ఏవైతే లారీ మీద ఉన్నాయో చాలా హెవీ స్తంభాలు లాంటి యాంగ్లర్స్ అన్ని కూడా ఆ పక్కన వెళ్తున్న ఆటో పైన పడటం జరిగింది. ఆటో పడటంతో ఒక్కసారిగా హెవీ స్తంభాలు పడటంతో 9 మంది అయితే అక్కడ ఎట్ ఏ టైం మృతి చెందడం జరిగింది. 7 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి ఇప్పటి వరకు. ఆ భారీ స్తంభాలు రోడ్డు మీద చెల్లా చెదురు పడటంతో ఇటువైపు అటువైపు ఖమ్మం సైడు, వరంగల్ సైడు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు రోడ్డు మొత్తం స్తంభించిపోయింది. 7 మృతదేహాలను అయితే ప్రస్తుతం వెలికి తీశారు. ఆ మృతదేహాలను అయితే వరంగల్లోని ఎంజిఎం మర్చురీల వద్ద భద్రపరచడానికి పంపిస్తున్నారు పోలీసులు. ఇంకా 2 మృతదేహాలు కూడా కింద ఉన్నాయి. వాటిని తీసే క్రమంలో జేసీబీలతోని యాంగ్లర్స్ మొత్తం తీస్తున్నారు. ఆ 2 మృతదేహాలు తీసిన తర్వాత వారు ఎక్కడి వారు, అసలు వారికి ఐడెంటిఫై చేసి సంబంధిత ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆటోలో ఉన్న వారికి సామాన్లలో ఎత్తుకుతేనే వారు ఎక్కడి వారు అనేది వాళ్ళకి పోలీసులకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 9 మంది 2 కుటుంబాలకు సంబంధించిన సంచార జీవులు చనిపోవడం అయితే తీవ్రంగా ప్రజలను అయితే కలిసివేసింది. ఆ డ్రైవర్ బాగా మద్యం సేవించి ఉన్నాడు. ఆ డ్రైవర్ని కూడా అక్కడ ఉన్న కొంతమంది అదుపులోకి తీసుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకైతే అప్పచెప్పారు. వరుణ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ది అప్డేట్స్. porque